బైబిల్ గ్రంథంలోంచి 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 1 వర్స్ 20. ఆల్ ఆఫ్ us టుగెదర్. అందరం కలిసి చదువుకుందాం, బిగ్గరగా చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునున్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. బైబిల్ మొత్తం కూడా ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా మొత్తం వాగ్దానములతో కూడినటువంటి బైబిల్ ఇది. మనకి మొట్టమొదటి వాగ్దానము ఆది కాండము 1వ అధ్యాయము 22-28లో మనం చూస్తాం. మొట్టమొదటి వాగ్దానం ఎవరు పొందారంటే ఆదాము తీసుకున్నవాడుగా ఉన్నాడు. ఫస్ట్ ప్రామిస్, పాపం ఆదాముకి ఒకటే వాగ్దానం. సరే, చివరి వాగ్దానం ఎక్కడ చూస్తామంటే బైబిల్ ఎండింగ్లో చూస్తాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసు కృప మీ అందరికీ తోడై యుండునుగాక. వాగ్దానంతో ముగించబడేదిగా ఉంటుంది. ఈ మధ్యలో చూడండి ఎన్ని వాగ్దానాలు అంటే 3000 కంటే ఎక్కువగా వాగ్దానాలు మనం పొందటానికి దేవుడు మనల్ని ధన్యులుగా చేసిన వాడుగా ఉన్నాడు. ఎక్కడెక్కడ యవనస్తులంగా మనము ఈ వాగ్దానాల్ని పొందేవారముగా ఉంటాం దేవుని నుంచి అని అంటే మొట్టమొదటిగా సువార్త విన్నప్పుడు, అంటే రక్షణ సమయంలో దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అక్కడ ఏమిస్తున్నాడు? నిత్య జీవం అనేటువంటి వరమును మొట్టమొదటిగా ఈ సువార్త వాగ్దానముల ద్వారా దేవుడు మనకు వాగ్దానాలు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఫస్ట్ గాస్పుల్ ప్రామిసెస్. దాని తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే బాప్తిజం తీసుకున్నప్పుడు మనం వాగ్దానాలు చేపట్టే వారముగా ఉంటాం. ఎట్ ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజం అప్పుడు మనకి పెద్దలు సేవకులు వాళ్ళు ఏం చేస్తారు? హస్త నిక్షేపణ చేసి ఒక వాగ్దానం ఇచ్చేవారుగా ఉంటారు. ఆ విధంగా వాగ్దానాలు రెండవదిగా పొందేవారముగా ఉంటాం. దాని తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే వ్యక్తిగత వాగ్దానాలు పర్సనల్గా దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉంటాడు. చూడండి, ఇప్పుడు 2026 మనందరం కూడా వ్యక్తిగతంగా ఈ సంవత్సరానికి మాత్రమే మనం తీసుకున్న వారముగా ఉంటున్నాం. మామూలుగా వ్యక్తిగత వాగ్దానాలు కూడా అకేషనల్గా దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. అకేషనల్ అంటే ఒకవేళ చదువుకు వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలా వద్దా అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చేవాడుగా ఉంటాడు. వివాహానికి, దాని తర్వాత చదువుల నిమిత్తమై, దాని తర్వాత అన్ని ఇల్లు కట్టుకోవటం, ఇవన్నీ కూడా దేవుడు వాగ్దానాలు అకేషనల్గా వ్యక్తిగతంగా మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. దాని తర్వాత కుటుంబ వాగ్దానాలు, ఫ్యామిలీ ప్రామిసెస్ అని మనం చూస్తాం. చాలామంది వ్యక్తిగతంగానే కాదు, పర్సనల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీ కోసమని తీసుకునేవారుగా ఉంటారు. దాని తర్వాత సమూహపు వాగ్దానాలు, గ్రూప్ ప్రామిసెస్ అని మనం చూస్తాం. ఇది భక్సింగ్ గారు ఉన్నటువంటి దినాల్లో భక్సింగ్ గారు ఆయన యొక్క జత పని వారు కలిసి యూత్ క్యాంప్ ఎట్లా ఉండాలి, కాన్వికేషన్ ఎట్లా ఉండాలి, మినిస్ట్రీ ఎట్లా ఉండాలని ఒక వాగ్దానము పొందేవారు. ఆ వాగ్దానం ద్వారా సమాధానం, శాంతి, సంతోషం వచ్చిన తర్వాత ఆ సమూహంతో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటాడు. దాని తర్వాత సంఘపు వాగ్దానము అంటే చర్చి ప్రామిస్, అంటే లోకల్ చర్చ్. చూడండి, ఇక్కడ లోకల్ చర్చ్ హెబ్రోన్కి వచ్చే వాళ్ళకి ఈ వాగ్దానము మనం చూసే వారముగా ఉంటాం. ఆ వాగ్దానం కూడా మనం చేపట్టవచ్చు. ఒకసారి నేను వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్తున్నాను. చాలామంది అన్న వ్యాక్సిన్ తీసుకుంటే చచ్చిపోతామని చెప్పారు. యూ విల్ డై అని అన్నారు. అన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి ప్రాన్ చేసుకొని కళ్ళు తెరిచేలోపు ఐ ఆమ్ దై షీల్డ్ అని ఉంది. దాని తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? ఐ ఆమ్ దై షీల్డ్, టేక్ కోవిషీల్డ్ అన్నాడు. పోయి కాచిగూడ రైల్వే స్టేషన్ హాస్పిటల్లో కోవిషీల్డ్ తీసుకున్నాను. నేను చనిపోలేదు. దాని తర్వాత నేను ఐఎమ్ అలైవ్. ఈరోజు వరకు దేవుడు సజీవుడిగా ఉంచిన వాడుగా ఉన్నాడు. అందుకని వ్యక్తిగత సంఘముగా, అంటే సార్వత్రిక సంఘము కాదు ఇది, లోకల్ చర్చ్ ప్రామిస్ అని మనము చూస్తాం. దాని తర్వాత ఇప్పుడు సార్వత్రిక సంఘ వాగ్దానం. చూడండి, మూడు ఉన్నాయి కదా. ఆ విధంగా సార్వత్రిక సంఘ వాగ్దానములు 3 ఉన్నవిగా మనము చూస్తున్నాం.